వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో శ్రీరామనవమి వేడుకలు, ఆది దంపతులైన సీతారాముల కళ్యాణ వేడుకలు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే కోసిగిలోని రామమందిరం నందు భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీరామ ధ్యానంలో తరించారు. సీతారాముల పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ పూజారులు స్వామివారి గొప్పతనాన్ని, శ్రీరామనవమి యొక్క మహత్యాన్ని వివరించి భర్త వెంటే కష్టాలను సైతం సహించి భర్తే సర్వస్వమని, పరాయి మగవాడి నీడ కూడా తనపైన పడకుండా శ్రీరామనామ ధ్యానంలో తరించిన సీతను ఆదర్శంగా స్త్రీమూర్తులు స్వీకరించి భారతీయ సంస్కృతిలో గల భార్యాభర్తల బంధాన్ని గౌరవించాలని అర్థం చేసుకునే బంధం ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా బతికిన సీతారాములు ఆది దంపతులుగా గుర్తించబడ్డారని పురాణాలు మనకు చెబుతున్నాయని, ఆది దంపతులైన శ్రీరామచంద్రుని సీతమ్మ తల్లిని సేవించి వివాహ బంధంలో ఉన్న కష్టాలను అధిగమించాలని పండితులు భక్తులకు తెలియజేశారు. శ్రీరామ నామాన్ని జపించడంతో మన సకల పాపాలు తొలగిపోతాయని, భారతీయ సంస్కృతిలో శ్రీరాముని పాత్ర ప్రత్యేకమైనదని, కష్టాలను ఎదుర్కొనడంలోనూ తల్లిదండ్రులను గౌరవించడంలోనూ బాధలను మనం భరించి మన వారికి ఆనందం పంచడంలోనూ శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా శ్రీరామనవమి సందేశాన్ని ఆలయ పూజారులు అందించారు. శ్రీరామనవమి నాడు అందించే పానకం సకల ఔషధాల సమ్మేళనమని, వేసవిలో శరీరానికి చలవ చేయడానికి వేద పండితులు ప్రారంభించిన ప్రసాదం మానవ శరీరానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్.